నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్య రాజేశ్వరరావు గారు రచించిన కేటలిస్ట్ పెద్ద కథలోని రెండవ భాగం వినేద్దామండి. ఉదయం స్నానం ముగించుకుని నూతి దగ్గర నుండి వస్తున్నాను. నూతి నుండి నా గదికి రావాలంటే ఇంట్లోంచి కాకుండా పక్క సందులో నుంచి దారి ఉంది. లలిత ఉండే గది కిటికీ ఆ సందు వైపే ఉంది. కానీ ఇన్ని రోజుల్లోనూ 1-2 సార్లు తప్ప ఆ కిటికీ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉండటం నేను గమనించలేదు. అదీగాక నేను స్నానానికి వెళ్ళేటప్పుడు మూసి ఉన్న కిటికీ ఇప్పుడు తెరిచి ఉంది. సరిగ్గా కిటికీ దగ్గరకు వచ్చేసరికి, ఇదిగో మిమ్మల్నే అంటూ మెల్లిగా లలిత కంఠం వినిపించింది. పక్కకు చూశాను. ఏదో రహస్యం చెప్పబోతున్న దానికి మళ్ళీ కిటికీ వద్ద నిలబడి ఉంది లలిత. భుజం మీద తువ్వాలు సర్దుకుంటూ ఏమిటన్నట్లు ఆమె వంక చూశాను. సాయంకాలం ఎక్కడికి వెళ్ళకండి, మీతో కొంచెం మాట్లాడాలి మెల్లిగా అంది. ఆమె మాటల నిండా అభ్యర్థన. అలాగే అన్నట్లు తల ఊపి గబగబా అడుగులేసుకుంటూ గదిలోకి వచ్చేశాను. లలిత నాతో ఏం మాట్లాడదలుచుకుంది చెప్పమా. ఆలోచనకు ఈ విషయం అందకపోయినా మనసు మాత్రం ఆనందంతో గంతులేస్తుంది. సాయంకాలం ఎలాగైనా ఆమెతో మాట్లాడాలనుకున్నాను. హుషారుగా బట్టలు వేసుకొని ఆఫీసుకు బయలుదేరాను. ఆఫీసులో ఆ వెల్టి పనంతా 3 గంటలకే ముగించుకున్నాను. బయలుదేరి రూమ్కి వచ్చేద్దాం అనుకునే సమయానికి ఆఫీస్ ప్యూను కళ్యాణ సుందరం వచ్చాడు. ఏమిటో అన్నాను హుషారుగా. మిమ్మల్ని అయ్యగారు రమ్మంటున్నారు అన్నాడు. ఏఈ గారి గదిలోకి వెళ్ళాను. చూడండి, మేజర్ కెనాల్లోని సైఫస్ వర్క్ పూర్తయిందిగా. ఇవిగో చెక్ మెజర్మెంట్స్ ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇవి అర్జెంటుగా బుక్లో ఎక్కించి బిల్లు తయారు చేయండి అన్నారు నన్ను చూస్తూనే. నా ఉత్సాహం కాస్త నీరు గారిపోయింది. ఎంత తొందరగా చేసినా అది 3 గంటల పని. నీళ్లు నములుతూ నిలబడ్డాను. ఏఈ గారు నాటకంలో తన డైలాగు ముగిసినట్టు మళ్ళీ ఫైళ్లలో తలదూర్చారు. ఇప్పుడే చేయాలా సార్ అన్నాను చివరికి తెగించి. ఇప్పుడే చేయాలండి. ఆ కాంట్రాక్టరు మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి దగ్గర బంధువు. బిల్లు మీద సంతకాలు చేయించుకోవటానికి డివిజన్ ఆఫీసులో కూర్చున్నాడట. వెంటనే బిల్లు తయారు చేసి పంపించమని ఈఈ గారు కబురు పంపారు. సంతకాలు చేయటం ఏదో పెద్ద వీరోచిత కార్యంలా చెప్పాడాయన. ఇది పూర్తయితే గుంటూరు పట్టుకెళ్ళి మీరే డివిజన్ ఆఫీసులో ఇచ్చి రావాలి. మీకోసం ఈఈ గారు ఎదురు చూస్తూ ఉంటారు అంటూ మళ్ళీ ఫైళ్ల మధ్యలో తలదూర్చాడాయన. నాకు మతిపోయినట్లయింది. బిల్లు పూర్తి చేసి గుంటూరు తీసుకువెళ్ళి ఇచ్చొచ్చేసరికి రాత్రి 10 అవుతుంది. అయినా తప్పేదే ఉంది. అలాగే సార్ అంటూ నీరసంగా ఆయన గదిలో నుంచి బయటపడ్డాను. మనసు నిలవని పని చేయటం వలన రఫ్ బిల్ అంతా తప్పుల తడకలా తయారైంది. వాటిని దిద్ది బుక్లో ఎక్కించి సంతకాలు పెట్టించేసరికి సాయంకాలం 6:30 అయింది. ఆదరాబాదరాగా పుస్తకాలు పట్టుకుని గుంటూరు బయలుదేరాను. గుంటూరులో నా పని ముగించుకుని తిరిగి వచ్చేసరికి రాత్రి 12:30. బట్టలు మార్చుకుని నైట్ బల్బు వెలిగించాను. పక్క మీద వాలినా నిద్ర మట్టుకు రావటం లేదు. లలిత ఒకవేళ నా కోసం ఎదురు చూస్తుందేమో. ఈ ఆలోచన వచ్చాక అసలు కన్ను మూతపడలేదు. మెల్లిగా గదిలో నుండి బయటకు వచ్చాను. బయట వెన్నెల పలచగా ఉంది. వరండా మెట్లు దిగి సందు వైపు నడిచాను. లలిత గది కిటికీలో నుంచి దీపం వెలుగు సందు గోడ మీద పడుతోంది. నాకు ఆతృత హెచ్చింది. మెల్లగా శబ్దం కాకుండా కిటికీ వద్దకు నడిచాను. కిటికీ తలుపులు బార్లా తెరిచే ఉన్నాయి. లోపల పెద్ద లైటు వెలుగుతోంది. గుండెల మీద ఏదో పుస్తకం పెట్టుకుని నిశ్చింతగా నిద్రపోతోంది లలిత. లలితను నిద్రలేపితే ఆ ఆలోచన నాకే భయం కలిగించింది. కొంప తీసి నన్ను దొంగ అనుకుని అరిస్తే అంతా రసాభాస అవుతుంది. అయినా అవసరం ఆమెది. నా బెట్టు నేనెందుకు వదులుకోవాలి. మెల్లగా వెనక్కి వచ్చేశాను. సందు మొదల నుండి వరండా వైపు తిరుగుతూ ఉంటే గేటు తెరిచిన చప్పుడు వినిపించింది. అటు చూశాను. మస్తాన్ లోనికి వస్తున్నాడు. ఇంత రాత్రి అలా తెలియజేస్తున్నారు ఏడు స్వామి అన్నాడు. అబ్బే ఏం లేదు, ఇప్పుడే గుంటూరు నుండి వచ్చాను. మొహం కాళ్ళు కడుక్కుందామని నూతి దగ్గరికి బయలుదేరాను. తీరా టార్చ్ లైట్ మర్చిపోయాను. అందుకని వెనక్కి వచ్చాను అన్నాను తడబడుతూ. పేటకు పోయి నాగేశ్వరరావు బొమ్మ చూసి వస్తున్నా స్వామి, చాలా బాగుండదులే. నేను పోయి నీళ్లు తీసుకొస్తా కానీ మీరు ఉండండి అంటూ సందు వైపు వెళ్ళాడు. కొద్దిసేపట్లోనే నీళ్లు తోడి పట్టుకొచ్చాడు. లలితమ్మ గారు ఇంకా మెలకుగానే ఉన్నారే, ఇప్పుడే లైట్ ఆర్పి పడుకుంటున్నారు అని నా వైపు చూసి నవ్వాడు.
నేను విస్తుపోయాను వస్తాను మాటలకు. బహుశా లలితకు మెలకు వచ్చుంటుంది. పెద్దలేటు ఉండిపోయిందని ఆర్పేయటానికి లేచుంటుంది. అది చూసి మస్తాను ఇంతసేపు లలిత మెలుకుగా ఉందని అనుకుంటున్నాడు. పైగా నేను సందు వైపు నుండి వస్తూ ఉండగా చూశాడు మస్తాన్. ఏమని ఊహించుకున్నాడో. మౌనంగా మొహం కడుక్కొని గదిలోకి వెళ్ళిపోయాను. మర్నాడు ఉదయం మెలకు వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. పళ్ళు తోముకుంటూ ఉంటే కాంట్రాక్టర్ కనకయ్య వచ్చాడు. ఈరోజు అతని బ్రిడ్జి వర్క్ ఉంది. ఆ సంగతి కనకయ్య వచ్చే వరకు నాకు జ్ఞాపకమే లేదు. తొందరగా బట్టలు వేసుకుని తయారవ్వండి సార్, నేను వెళ్ళి ఏఈ గారిని తీసుకొస్తాను అంటూ జీపు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆదరబాదరగా ముఖం కడుక్కొని బట్టలు వేసుకుని తయారయ్యాను. మస్తాను ఫ్లాస్కులో కాఫీ పోయించుకుని వచ్చాడు. కాఫీ తాగుతూ ఉంటే జీప్ వచ్చింది. బ్రిడ్జికి సగం లేఅవుట్ గీసి సున్నం పోయించి తవ్వటానికి సిద్ధం చేసేసరికి మధ్యాహ్నం 12 గంటలైంది. కనకయ్య జీప్ మీదే మాకు భోజనాలు వచ్చేశాయి. ఏఈ గారు సుష్టుగా భోజనం కానిచ్చి చింత చెట్టు కింద జీపు సీటు తలగడలా అమర్చుకుని నడుము వాల్చారు. ఆయన స్థితి చూస్తే సాయంకాలం వరకు అక్కడి నుండి బయలుదేరే సూచనలేమీ నాకు కనిపించలేదు. ఏం సార్, మనం బయలుదేరదామా అన్నాను. రెండో సగం కూడా కొలతలు వేసి సున్నం పోయించేద్దాం. ముందుగా మట్టి పని అయిపోతే మళ్ళీ కాంక్రీట్ పోసే వరకు మనం ఇక్కడికి రావాల్సిన పని ఉండదు అన్నారు. రెండో సగం కూడా కొలతలు కొలిచేసరికి సాయంకాలం 6 దాటింది. భోజనం చేసి రూమ్కి వెళ్ళండి సార్ అంటూ కనకయ్య నన్ను జీపులో తీసుకొచ్చి ఊళ్ళో దింపాడు. జీపు దిగేసరికి ఊళ్ళంతా నొప్పులు ప్రారంభమయ్యాయి. తల భారంగా ఉంది. భోజనం చేయాలనిపించలేదు. కాఫీ తాగి రూమ్కి వచ్చేశాను. వరండా మీద మంచం వాల్చుకుని పడుకున్నాను. కొద్దిసేపట్లో లోపల నుండి ఆదిశేషమ్మ గారి కంఠస్వరం బిగ్గరగా వినిపించింది. నెత్తి మీదకి 20 ఏళ్ళు వస్తున్నా ఇంకా పెళ్ళొద్దంటావేమిటే? నీ ఈడు వాళ్ళందరూ నిక్షేపంలా కాపురాలు చేసుకుంటూ గంపెడ పిల్లల్ని కన్నారు. ఆ కాస్త శుభము జరిపించేస్తే మా నెత్తి మీద భారం కూడా తగ్గుతుంది. ఇలా ఎంతకాలం మరుడులా కూర్చుంటావు అంటూ. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా. నీకంత భారంగా ఉంటే చెప్పు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఏదైనా ఉద్యోగం చేసుకుని బతుకుతాను. లలిత కంఠం చిన్నగా వినిపించింది. బాగుంది తల్లి, మనకి ఇదొక్కడే తక్కువ. కాలేజీకి పంపి చదువు చెప్పించినందుకు ఇక మమ్మల్ని ఉద్యోగాలు చేసి నువ్వు పోషించాలి. అయినా నిన్ననేమి లాభం, మీ నాన్నగారిని అనాలి. ఆదిశేషమ్మ గారు చిందులు తొక్కుతున్నారు. లలిత కంఠం మళ్ళీ వినిపించలేదు. శేషమ్మ గారు మాత్రం ఉండి ఉండి ఏదో సణుగుతూనే ఉన్నారు. కొద్ది నిమిషాలకి నాకు నిద్ర పట్టేసింది. మరుసటి రోజు మధ్యాహ్నం భోజనం చేసొచ్చి వర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్లు తయారు చేస్తున్నాను. రోజు రోజుకి పని ఒత్తిడి పెరిగిపోవటం వల్ల విశ్రాంతి దొరకటం కష్టమైపోతుంది. అదీగాక మా సబ్ డివిజన్కి కొత్తగా కట్టబోయే ఆఫీసు బిల్డింగ్ పని కూడా నాకే తగిలింది. బిల్డింగ్ ప్లాన్లు, ఎస్టిమేట్లు ఇవన్నీ టేబుల్ మీద ఫైళ్ళ ఎత్తును పెంచుతున్నాయి. రాత పని ఆపి బద్ధకంగా పడక కుర్చీలో నడుము వాల్చాను. కిటికీల నుండి వేడి గాలి లోనికొస్తుంది. కిటికీ అవతల మునగ చెట్టు మీద 2 కాకులు తెగగోలు చేస్తున్నాయి. ఇంతలో మెల్లగా తలుపులు తెరిచిన శబ్దమైంది. అటువైపు చూశాను. తలుపు అవతల లలిత. లోపలికి రండి అన్నాను. తలుపులు దగ్గరగా వేసి లోపలికొచ్చి మంచం మీద కూర్చుంది. లేత నీలం రంగు వాయిల్ చీర, పింక్ కలర్ జాకెట్టు, బయట జారిపోకుండా కాబోలు భుజం మీద చిన్న పిన్ను పెట్టింది. ఎప్పుడో ఉదయం వేసుకున్న జడ కాబోలు ముంగురులన్నీ చేదినున్నాయి. మీరు నాకొక సహాయం చేయాలి ఆత్రంగా నా మొహంలోకి చూస్తూ అడిగింది లలిత. చెప్పండి, తప్పకుండా చేస్తాను హామీ ఇచ్చాను. మొన్నటి నుండి ఈ విషయం మీతో చెప్దాం అనుకుంటున్నాను, కానీ మీరు ఏ అర్ధరాత్రికో కానీ రూముకు రావటం లేదు. అందుకని అవకాశం చిక్కలేదు. అవును, ఈ మధ్య పని విపరీతంగా పెరిగిపోయింది. అందువల్ల ఖాళీ దొరకటం లేదు. ఆ సాయంకాలం మీరు నన్ను గదిలో ఉండమన్నారు కానీ కుదరలేదు. సంజయ్షి చెప్పుకున్నాను. తర్వాత కొంతసేపు నిశ్శబ్దం మా మధ్య చోటు చేసుకుంది. మీరు నన్ను ప్రేమించాలి. నిశ్శబ్దాన్ని లలిత కంఠం చీల్చింది. త్రుళ్ళిపడ్డాను. తాలెత్తి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాను. ఆమె కనుపాపల నిండా స్వచ్ఛత, ముఖం నిండా నిశ్చలత. ఏమన్నారు? కాస్త తడబడ్డాను. మనసులోని మధురమైన ఊహలన్నీ నిజాలై కళ్ల ముందు నర్తిస్తే కలిగినప్పటి ఆనందం, ఉత్సాహం నన్ను కొంతసేపు సమాధానం చెప్పనీయకుండా అడ్డుపడ్డాయి. నేను మాట్లాడకుండా కొంతసేపు ఉండిపోయేసరికి మళ్ళీ లలితే అంది. నాకు ఇప్పుడు ఒక ఆపద వచ్చి పడింది. నన్ను చూసుకోవటానికి ఎల్లుండి పెళ్లివారు వస్తున్నారని మీకు తెలుసుగా.
ఎలాగైనా ఆ సంబంధం ఖాయం చేసి అమ్మ నాకు పెళ్లి చేసేద్దామని చూస్తోంది. మాటలాపి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. నేను మూగవాడిలా లలిత చెప్పింది వింటూ ఆమె అందం వైపే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను. మాట్లాడదామనుకుంటే పదాలే కరువయ్యాయి. కానీ నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. అది తప్పించాలంటే మీరు నన్ను ప్రేమిస్తున్నట్లు ఆ వచ్చే ఆయనతో చెప్పాలి. ఈ విషయం ఇంకెవ్వరికి తెలియనీయకండి. ఈ సాయం మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది. లలిత ధైర్యానికి నాకు మతిపోతుంది. నేనెలాగో సహాయం చేస్తాను. ఈ సంగతి లలిత సులువుగానే ఊహించగలదు. ఈ సాయం మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది అంటూ ఆఖరి మాటలతో నన్ను కట్టిపడేసింది. నా మెదడు చకచక పనిచేయటం ప్రారంభించింది. ఈ సహాయం లలితకు చేయటానికే నిశ్చయించుకున్నాను. ఎందుకంటే ఆమె వ్యక్తిగత విషయాలలో కొంత దగ్గరకు వచ్చాను కనుక, ఆమెకి సహాయం చేస్తున్నాను కనుక ఆమెపై కొంతవరకు అధికారం చెలాయించే హక్కు నేను పొందుతాను. నా అభిప్రాయాన్ని ఆమెకు తెలియచేయటానికి ఈ సహాయం నా మాటను కొంతవరకు సుగమం చేస్తుంది. అలాగే మీకు తప్పకుండా సహాయం చేస్తాను. మీరు ఈ విషయంలో ధైర్యంగా ఉండండి. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడికి ధైర్యం చెప్తున్న శ్రీకృష్ణుడిలాగా నిశ్చలంగా చెప్పాను. మీరు చేస్తారని నాకు తెలుసు. మరి నేను వెళ్ళొస్తాను. అమ్మ నిద్రలేస్తుందేమో అంటూ లేచి తలుపులు తెరుచుకొని వెళ్ళిపోయింది. నేను పడకుర్చీలో వెనక్కి వాలి ఆలోచిస్తూ ఉండిపోయాను. లలితను చూడటానికి వచ్చిన అతని పేరు ప్రసాదరావు. మనిషి అందంగానే ఉన్నాడు. మరీ అంత పొడగరి కాకపోయినా ఠీవిగా ఉన్నాడు. నుదుటి మీద అంగుళం మేర కాలిన మచ్చ మాత్రం అతని అందాన్ని కొంతవరకు తగ్గిస్తోంది. పెళ్లి చూపులకు అతను ఒక్కడే వచ్చాడు. అతనికి కాఫీ టిఫిన్లు ఇవ్వటానికి శేషమ్మ గారికి నేను సహాయం చేశాను. ప్రసాదరావు విశాఖపట్నంలో అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నాడట. సుమారు 1000 రూపాయల వరకు జీతం వస్తుందిట. పైన ఏమాత్రం దొరుకుతుంది నాయనా అని శేషమ్మ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అతను చిరునవ్వు నవ్వి, మాది ప్రైవేట్ కంపెనీ అండి, గవర్నమెంట్ కంపెనీ కాదు అన్నాడు. జానకరామయ్య గారు ఏవో ప్రశ్నలు వేయబోయారు కానీ అన్నింటికీ ఆది శేషమ్మ గారు అడ్డుపడుతూనే ఉన్నారు. కొంతసేపు అయ్యాక శేషమ్మ గారి ఇంట్లోకి వెళ్ళి లలితను తీసుకొచ్చారు. చిలకాకు పచ్చరంగు పట్టు చీరలో దగదగ మెరిసిపోతోంది లలిత. మెడలో పలకసరలు చంద్రహారము జిగజిగలాడుతున్నాయి. జుట్టు నొక్కి దువ్వి జడ నిండా కనకాంబరాలు పెట్టుకుంది. ఈ అలంకరణ లలిత అందాన్ని కొంతవరకు మింగేసినట్లు అనిపించింది నాకు. బహుశా శేషమ్మ గారు బలవంతం చేసి నగలన్నీ ఆమె మెడలో దిగేసుంటారు. లలిత మెల్లగా గదిలోకి వచ్చింది. సోఫా పక్క నుండి వస్తూ కాలు జారి తూలి పడబోయి నన్ను పట్టుకుని నిలదొక్కుంది. అనుకోకుండా నేను 2 చేతులతో ఆమె భుజాలు పట్టుకున్నాను. ఏమైంది అన్నాను ఆత్రంగా. అబ్బే ఏం లేదు, కాలు జారింది అని సుతారంగా అడుగులు వేస్తూ గది మధ్యలో వేసిన తివాచి మీద కూర్చుంది. ప్రసాదరావు ఏవో 1-2 ప్రశ్నలు ఆమెను అడిగాడు. మెల్లగా వాటికి సమాధానం చెప్పింది లలిత. అయితే లలితకు అడ్డుపడుతూ ప్రతిదానికి వివరణ ఇస్తూ శేషమ్మ గారి సమాధానాలు చెప్పారని అనటం న్యాయం. శేషమ్మ గారి వాగ్ధోరణి ప్రసాదరావుకు నచ్చినట్లు లేదు. ఆవిడ మాట్లాడుతూ ఉంటే చిరాకు పడుతూ విన్నాడేమోనని నా అనుమానం. మొత్తం మీద పెళ్లి చూపుల కార్యక్రమం పూర్తయింది. ప్రసాదరావు లలితను ఎక్కువగా ప్రశ్నించకపోయినా వచ్చినప్పటి నుండి వెళ్లే వరకు లలిత అందాన్ని తాకేస్తున్నట్టు చూశాడనిపించింది నాకు. అతడు బయలుదేరుతూ ఇంకొక వారం రోజుల్లో మా నాన్నగారి చేత ఉత్తరం రాయిస్తాను అన్నాడు. పదండి, బస్టాండ్ వరకు నేను వస్తాను అంటూ ప్రసాదరావును దిగవిడిచే నెపంతో నేను అతనితో బయలుదేరాను. ఇల్లు దాటి రోడ్డు మలుపు తిరిగాము. ఇద్దరం మౌనంగానే నడుస్తున్నాం. నేను చెప్పవలసిన విషయం ఎలా ఆరంభించాలో తెలియక తికమక పడుతున్నాను. ఆఖరికి గొంతు పెగల్చుకుని మీకు ఒక విషయం చెప్పాలి అన్నాను. ప్రసాదరావు జేబులో నుండి సిగరెట్ పెట్టి తీసి నాకు ఆఫర్ చేశాడు. థ్యాంక్స్, అలవాట్లేదు అన్నాను. అదృష్టవంతులు అంటూ తనొకటి తీసి ముట్టించాడు. పొగ గట్టిగా పీల్చి వదులుతూ చెప్పండి అన్నాడు. అంటే మీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు నసుగుతూ అన్నాను. ఎలాంటి విషయమైనా పర్వాలేదు, చెప్పండి, వినటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ అభయం ఇచ్చాడు. నేనింకా మాటల కోసం తడుముకుంటున్నాను. అంతలో ప్రసాదరావు గంభీరంగా అన్నాడు, మీరు లలితను ప్రేమిస్తున్నారు అవునా? నా పక్కనే బాంబు పేలినట్లయింది. ప్రసాదరావు దేవాంతకుడు. ఆవలించకుండానే మీకిన్ని పేగులున్నాయి అని చెప్పేగల సమర్థుడు. నాకు మతిపోయినట్లయింది.
అతని తెలివితేటలకు జోహార్ అనదలచలేదు నేను. అబే అదేం కాదు అన్నాను తడబాటుతో. నేను వేసుకున్న పథకమంతా తలక్రిందులైపోతున్నట్లు అనిపించింది. లలిత నన్ను కోరిందేమిటి, ఆఖరికి నేను చేస్తున్నదేమిటి అనుకున్నాను. మరి మీరు చెప్పదలుచుకున్న విషయం ఏమిటి? సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించాడు ప్రసాదరావు. నేను చెప్పదలుచుకున్న విషయాన్నే ప్రసాదరావు సూచిస్తే అంగీకరించలేకపోయాను. అదే విషయాన్ని ఇప్పుడు నేను చెప్తే నన్ను ఒక వెర్రి వాజమ్మగా జమకట్టే అవకాశం లేకపోలేదు. అయినా ఏమిటి చేయటం? అదే, నేను లలితని ప్రేమిస్తున్నానని ఎలా అనుకున్నారు అన్నాను గొంతు పెగల్చుకుంటూ. ప్రసాదరావు గట్టిగా నవ్వేశాడు. నా అప్రయోజకత్వాన్ని ఎత్తి చూపిస్తున్నట్లుంది ఆ నవ్వు. వెరీ సింపుల్ మాస్టారు. అంత అందమైన అమ్మాయిని పక్క గదిలో పెట్టుకుని ప్రేమించకుండా ఎవడైనా ఉండిపోతే వాడొట్టు ఫూల్ అన్నమాట. మీరు ప్రేమిస్తున్న అమ్మాయి జోలికి నేను రావటం న్యాయం కాదు. మీకే ఆ ఛాన్స్ వదిలేస్తున్నాను. గ్రంథం జాగ్రత్తగా నడిపించండి అన్నాడు సిగరెట్ పారేస్తూ. ప్రసాదరావు నా మీద తిరుగులేని దెబ్బ కొట్టాడు. ఈ లోకంలో నేను జానకిరామయ్య గారు తప్ప అందరూ తెలివిగా మాట్లాడే వాళ్ళలాగానే కనిపించారు. 2 నిమిషాల్లో బస్టాండ్ చేరుకున్నాం. రండి కోకోకోలా తాగుదాం అంటూ పక్కనున్న కిళ్ళి షాపుకు తీసుకువెళ్లాను. సగం తాగుతూ ఉంటే గుంటూరు వెళ్లే బస్సు వచ్చేసింది. ప్రసాదరావు ఎక్కి కూర్చున్నాడు. కిటికీ వద్ద కూర్చుని బస్సు కదులుతూ ఉంటే విష్ యు గుడ్ లక్ మాస్టారు అంటూ చెయ్యి ఊపాడు. నేను చెయ్యి ఊపుతూ 2 నిమిషాలు అలాగే ఉండిపోయాను. బస్సు ఊరి చివర మలుపు తిరిగి కనుమరుగైపోయింది. కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొచ్చేశాను. ఆ సాయంకాలం అంతా గదిలోనే ఉన్నాను. ఏదో సమయంలో లలిత నా దగ్గరికి వస్తుందేమోనని ఎదురు చూశాను. 1-2 సార్లు ఒంటరిగా వీధి వరండాలకు వచ్చినా నేను పలకరించబోయేసరికి లోపలికి వెళ్ళిపోయింది. ఎంత విచిత్రంగా ఉంటారు ఈ ఆడవాళ్ళు అనిపించింది. లలిత మీద నాకు కోపం వచ్చిన మాట కూడా వాస్తవం. మర్నాడు ఉదయం మా సబ్ డివిజన్ ఆఫీస్ కోసం కొత్తగా కట్టబోయే బిల్డింగ్ వివరాలు కొన్ని తీసుకురావడానికి గుంటూరు డివిజన్ ఆఫీస్కి వెళ్ళాను. మధ్యాహ్నానికి పని ముగించుకుని మ్యాట్ని చూసి సాయంకాలం తిరిగి వచ్చాను. లలిత వీధి వరండాలో కూర్చుని జాజి పూలు మాల కడుతోంది. మధ్య మధ్యలో చామంతి ఆకులు వేసి వేళ్లను అందంగా అతివేగంగా కదిలిస్తూ పూలకు దారానికి అంతులేని తీయని అనుబంధం కల్పిస్తుంది. రండి మీకోసమే చూస్తున్నాను. మెట్లెక్కుతూ ఉంటే మాల కట్టడం ఆపి నా వంక చూస్తూ అంది. ఏం మళ్ళీ నాతో ఏమైనా అవసరం పడిందా? కాస్త కటువుగానే అన్నాను. మూతి బిగించి నా ముఖంలోకి చూసింది. తర్వాత బిగ్గరగా నవ్వేసింది. మీకు కోపం కూడా వస్తుందే అంటూ మళ్ళీ మాల కట్టడం ఆరంభించింది. మాట్లాడకుండా రూమ్ తలుపు తీసి లోనికి వెళ్ళిపోయాను. చేతులోని ఫైళ్లు టేబుల్ మీద గిరాటేసి కాలుకున్న బూట్లు విప్పి పడేశాను. తువ్వాలు తీసుకుని ముఖం తుడుచుకుంటూ బయటకొచ్చాను. బయట సన్నగా చీకట్లు ముసురుకుంటున్నాయి. ఋషి పక్షులు గుంపులు గుంపులుగా గోళ్లకు తిరిగి వెళ్తున్నాయి. గాలి వేడి తగ్గి కాస్త చల్లబడుతోంది. మంచినీళ్ళు కావాలా? 2 చేతుల్ని వెనక్కి పెట్టి తలలో సుతారంగా పాయ తీసి జాజిపూల మాలను తురుముకుంటూ అడిగింది. థ్యాంక్స్, వద్దులేండి కాస్త బెట్టుగానే అన్నాను. లలితే మెల్లగా నా వద్దకొచ్చింది. జాజిపూల పరిమళం నన్నొక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేసింది. బాగా అలిసిపోయినట్లున్నారు, కాస్త నెస్కెఫే కలిపి తీసుకురానా? ఆమె గొంతు నిండా అందమైన మార్దవం. సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాను. కళ్ళ నిండా ఆర్ద్రత. ఒక్క క్షణంలో తీసుకొస్తాను, కూర్చోండి అంటూ నా సమాధానానికి ఎదురు చూడకుండా లోనికి వెళ్ళిపోయింది. తువ్వాలు భుజం మీద వేసుకుని మెట్లు దిగి ఎదుటి ఆవరణలోకి వచ్చాను. గాబులోని నీళ్లతో ముఖం కడుక్కుంటున్నాను. ఇంతలో పచ్చిగడ్డి మోపెత్తుకుని మస్తాన్ వచ్చాడు. ఉదయం నుండి కనపడలేదేం స్వామి అన్నాడు. గుంటూరు వెళ్ళాను. మీరింటికి వచ్చినాక ఓసారి ఆఫీస్కి రమ్మని మీ అయ్యగారు కళ్యాణ సుందరం చేత కబురొబ్బారు అన్నాడు. అలాగే వెళ్తానులే అంటూ ముఖం తుడుచుకొని వరండా మీదకొచ్చి స్తంభానికి ఆనుకొని పై మెట్టు మీద కూలబడ్డాను. గడ్డి మోపు తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయాడు మస్తాన్. చీకటి బాగా ముసురుకుంది. వరండాలో లైటు వెలిగితే తాలెత్తి చూశాను. లలిత కాఫీ కప్తో నిలబడి ఉంది. ఇదిగో తీసుకోండి అంటూ అందించింది. థ్యాంక్స్ అంటూ కాఫీ కప్ అందుకొని లైట్ ఆపేయకూడదు అన్నాను. ఎందుకు అడిగింది. కళ్ళు మంటలుగా ఉన్నాయి, లైట్ ఆర్పితే కాస్త చల్లగా ఉంటుందేమోనని. లలిత లైట్ ఆర్పొచ్చి మెట్లకు అవతలి చివరన వరండా మీద కూర్చుంది. కాఫీ తాగటం ముగించి కప్పు పక్కన పెట్టాను.
2 క్షణాల తర్వాత లలిత అంది, మీరు మాటిమాటికి నాకు థ్యాంక్స్ చెప్పడం ఏమీ బాగోలేదు. ఏం, ఎందుకని? అవతలి వాళ్ళ నుండి సహాయం పొంది మాట మాత్రంగానైనా కృతజ్ఞత తెలియచేయటం కనీస ధర్మం అనుకుంటాను అన్నాను. అయితే ఒక 1000 థ్యాంక్స్ మూట కట్టివ్వండి, కావలసినప్పుడల్లా ఒక్కొక్కటి వాడుకుంటూ ఉంటాను నవ్వుతూ అంది. సమాధానంగా నేనేం మాట్లాడలేదు. నిన్న మీరు నాకు చేసిన సాయం ఏనాటికి మర్చిపోలేను. సాయంకాలం మీతో మాట్లాడలేదని మీకు నా మీద కోపం వచ్చింది కదూ? నేనేమి మాట్లాడకపోయేసరికి ఆమె అంది, నాకెందుకు కోపం? అయినా జరిగిన విషయం మీతో చెప్పాలని ప్రయత్నించాను, కుదరలేదు సీరియస్గా అన్నాను. అమ్మ మన మీద అనవసరంగా అనుమానపడుతుందని తప్పించుకు తిరిగాను. అయినా మీరు ఆ కార్యాన్ని నెరవేర్చగలరని నాకు నమ్మకం ఉంది. లలిత తన వాక్చాతుర్యంతో నన్ను ఆక్రమించేసుకుంటోంది. ఆమెను ఇక మెట్లెక్కించి పైకి వెళ్ళనివ్వకూడదనుకున్నాను. అందుకే చిన్న అబద్ధం ఆడాను. లలిత, నిన్న జరిగిందేమిటో తెలుసా? ఏమిటి? మామూలుగానే అడిగింది. ఆ గొంతులో నేను ఆశించిన ఆతృత ధ్వనించలేదు. ప్రసాదరావు మిమ్మల్ని ఎలాగైనా పెళ్ళాడదలుచుకున్నారు. నేనేం చెప్పినా ఆయన నమ్మలేదు. లలిత సన్నగా నవ్వింది. ఒక క్షణం పోయాక, మీకు అబద్ధాలు ఆడటం కూడా చేత కాదు అంది. అవును, చేత కాదు, అందుకే నిజం చెప్తున్నాను కాస్త కఠినంగానే అన్నాను. కృష్ణ, మీరు చెప్తున్నది పచ్చి అబద్ధం. ప్రసాదరావు నన్ను చేసుకోరు అంది. కొత్త రకమైన ఈ సంబోధన లలిత నోటి ద్వారా వినటం ఇదే ప్రథమం. అలా అని మీరెందుకు అనుకుంటున్నారు? నిన్న నేను గదిలోకి వస్తూ తూలి పడబోతే మీరు గట్టిగా పట్టుకున్నారు, గుర్తుందా? అప్పుడు ప్రసాదరావు కళ్ళల్లో ఈర్ష్యను స్పష్టంగా చూడగలిగాను అంది. మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు నువ్వు అన్నాను. నిజానికి నేను కాలు జారి పడలేదు, కావాలనే పడ్డాను. నేను కావాలని పడినట్లు ప్రసాదరావు కూడా అర్థం చేసుకున్నాడు. అదీగాక నేనున్నంతసేపు మీ వైపే చూస్తూ ఉండిపోయాను. మీరు గమనించలేదేమో కానీ ప్రసాదరావు మాత్రం చూపులు మార్చి మార్చి ఆ సంగతి గమనిస్తూనే ఉన్నాడు. ఆయన కళ్ళల్లో మీ మీద మెదిలిన ఈర్ష్యను సులువుగా చదవగలిగాను. మన దేశంలోని ఏ సగటు యువకుడికైనా అంతకంటే ఎక్కువ సంస్కారం ఊహించలేను. అందుకే మీరు చెప్పిన వెంటనే ఆయన నమ్ముతాడని చెప్తున్నాను కొంటిగా అంది. ఊపిరాడని గదిలో బంధించినట్లుంది నా పరిస్థితి. లలిత తెలివితేటలకు ఆశ్చర్యపోయాను. చెన్నై గారు అన్న పిలుపు విని గేటు వైపు చూశాను. ఆఫీస్ ప్యూను కళ్యాణ సుందరం. లోపలికి రా అన్నాను. లలిత లేచి లోపలికి వెళ్ళిపోయింది. పెద్దయ్య గారు మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. ఇందాక ఒక పర్యాయం వచ్చాను, మస్తాను మీకు కబురు చెప్పలేదు అన్నాడు. ఇప్పుడేనయ్యా గుంటూరు నుండి వచ్చాను. 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని వద్దాం అనుకుంటున్నాను. ఏమిటి హడావుడి అడిగాను. మధ్యాహ్నం సిమెంట్ స్టాక్ వచ్చింది. గోడౌన్ తాళాలు మీ దగ్గరే ఉండిపోయినాయంటగా. అప్పుడు గుర్తుకొచ్చింది, తాళాలు నా వద్దే ఉండిపోయినట్లు. గుంటూరు వెళ్ళేటప్పుడు ఏఈ గారికి ఇచ్చి వెళ్దాం అనుకుంటేనే మర్చిపోయాను. వస్తున్నాను పద అంటూ లేచి రూమ్లోకి వెళ్ళి చెప్పులు వేసుకుని బయటకు వచ్చాను. రూమ్కి తాళం వేసి ఆఫీస్కి బయలుదేరాను. వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి జానకరామయ్య గారు, ఆ కుర్రాడి తండ్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందండోయ్ అన్నారు. ఏమని ఆత్రంగా అడిగాను. కుర్రాడికి పిల్ల నచ్చిందంట. జానకరామయ్య గారు మాట్లాడటం ఆపి దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ అన్నాను ఆశ్చర్యంగా. అదేమిటో అలా ఆశ్చర్యపోతున్నావు? నేను చేసిన తప్పుకు మనసులోనే నొచ్చుకున్నాను. అబ్బే, ఏదో ఆలోచిస్తున్నాను. వెరీ గుడ్, పిల్ల నచ్చిందన్నమాట. ముహూర్తం సంగతి రాశారా? కుర్రాడికి పిల్ల నచ్చినంతలో సరిపోయిందా? వాళ్ళు అడిగే కట్నం మనం ఇచ్చుకోవద్దు, 25,000 కావాలిట. మాటలాపి ఊపిరి పీల్చుకుని, అంత డబ్బు మనం ఎక్కడి నుంచి తేగలం? ఈ సంబంధం వీగిపోయినట్టే అన్నాడు. ఆయన కంఠం నిండా ఆవేదన ధ్వనించింది. నాకు మాత్రం మనసులో పెద్ద దిగులు తీరినట్లయింది. అయితే నాకొక సమస్య మాత్రం మిగిలిపోయింది. లలిత ప్రేమ విషయంలో విష్ గుడ్ లక్ అంటూ నన్ను ప్రోత్సహించిన ప్రసాదరావు పిల్ల నచ్చిందని ఎలా రాయించాడో మాత్రం అర్థం కాలేదు. ఏది ఏమైనా సంబంధం తప్పిపోయిందన్న విషయం నాకు ఎక్కువ ఆనందాన్ని మిగిల్చింది. ఆ మర్నాడు ఆఫీసులో ఉండగా నాన్నగారి దగ్గర నుండి ఒక కవర్ వచ్చింది. నాన్నగారి ఉత్తరంతో పాటు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్. ఇంతకుముందు వెళ్ళిన రైల్వే ఇంటర్వ్యూ తాలూకు ఫలితం అది. పాట్నా సెక్షన్లో ఉద్యోగం వచ్చింది. 10 రోజుల్లోగా వచ్చి చేరిపోమ్మని ఉంది.
జీతం ఎక్కువ, మంచి ఉద్యోగం. నా ఉద్దేశం రాయమని నాన్నగారు రాశారు. నా ఉద్యోగానికి రాజీనామా చేసి పాట్నా వెళ్ళి చేరుకోవటానికే నిశ్చయించుకున్నాను. అదే ఉద్దేశం వెంటనే ఇంటికి రాసి పడేశాను. రాజీనామా ఉత్తరం రాసి ఏఈ గారికి ఇచ్చాను. తొందరగా రిలీవ్ కావటం కోసం ఆ రోజే దాన్ని గుంటూరు తీసుకువెళ్ళి సర్కిల్ ఆఫీసులో ఇచ్చాను. ఆ రాత్రికి గుంటూరులో ఉండిపోయి మరుసటి రోజు నా పని ముగించుకుని తిరిగి వచ్చాను. గదిలో ఉన్న ఫైళ్లు, ఇతర ఆఫీసు సామాన్లు ఏఈ గారికి పంపేశాను. నా పని పూర్తయ్యేసరికి 4 అయింది. ఇక 2-3 రోజుల్లో నాకు రిలీవర్ వస్తాడు. వచ్చిన వెంటనే నేను బయలుదేరి పాట్నా వెళ్ళిపోవాలి. ఈ రాత్రి ఎలాగైనా నా మనసులోని మాటను లలితకు చెప్పేయాలనుకున్నాను. ఆమె వివాహానికి అంగీకరిస్తే ఆ విషయం ఇంటికి తెలియజేయటానికి నిశ్చయించుకున్నాను. సామాన్లు సర్దుతూ ఉంటే మస్తాన్ వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఏంటి స్వామి, అన్నీ చక్కబెడుతున్నారు, క్యాంప్కి వెళ్తారా అన్నాడు. లేదో, ఈ రైల్వేలో ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోతున్నాను. ఏంది, ఇక్కడ ఉద్యోగం మానేస్తానరా అన్నాడు ఆశ్చర్యంగా. అవునన్నట్లు తల ఊపాను. అదేంటి స్వామి, అంత పని చేస్తుండ్రు అన్నాడు. నేను వెళ్ళిపోవటం వాడికి అంత నచ్చినట్లు లేదు. ఏం, నేను వెళ్ళొద్దా చెప్పు అన్నాను నవ్వుతూ. నేను వద్దంటే మానేస్తారు ఏటి, లలితమ్మ గారు చెబితే మానేస్తారు కానీ. మస్తాన్ వైపు చూశాను. వాడి కళ్ళల్లో నిశ్చలత, చదవలేని భావాలు. ఏం, లలిత చెప్తే నేనెందుకు మానేస్తాను అన్నాను. అదేమో నాకు అట్ట అనిపించింది అంతే అంటూ వెళ్ళిపోయాడు. నేను ఉద్యోగం మానేసిన సంగతి నేరుగా వెళ్ళి ఆదిశేషమ్మ గారితో చెప్పినట్లున్నాడు. ఆవిడ చేస్తున్న పని ఆపి చేతితో గెరటితో సహా వచ్చింది. అదేంటి బాబు, ఉద్యోగం మానేసి వెళ్ళిపోతున్నావా అంది. అవునన్నట్లు తల పంకించాను. వివరాలన్నీ చెప్పాను. నేను వెళ్ళిపోతున్నందుకు ఆవిడ ఎంతో బాధపడింది. లలిత ఇంట్లో లేదు అన్నాను చొరవగా. లేదు నాయనా, నిన్న మధ్యాహ్నం రాజమండ్రి వెళ్ళింది. మళ్ళీ 3 రోజుల్లో వస్తుంది. కాలేజీలో ఏవో సర్టిఫికెట్లు ఉండిపోయాయని అవి తెచ్చుకోవటం కోసం వెళ్ళింది. నా గుండెల్లో రాయి పడింది. నేను 2-3 రోజుల్లో వెళ్ళిపోవాలి. ఈలోగా లలిత వస్తుందో రాదో. అయినా నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను వెళ్ళిపోతున్నానని నాతో పనిచేసే ఇతర సూపర్వైజర్లు, ఏఈ గారు కలిసి నాకు ఒక చిన్న ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేశారు మర్నాడు. సాయంకాలం ఆఫీస్ ముందున ఖాళీ స్థలంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ బిస్కెట్లు, కాఫీలు ఆరగించాం. నేను మంచి ఉద్యోగంలోకి వెళ్తున్నందుకు అందరూ అభినందించారు. ఆ రాత్రి జానకిరామయ్య గారితో చాలాసేపు మా ఇంటి వ్యవహారాలు, సంగతులు చెప్పాను. నా ఆర్థిక స్థితిగతుల గురించి ఆయనతో మాట్లాడటం ఇదే మొదటిసారి. లలిత పట్ల నాకున్న అభిమానాన్ని కూడా పరోక్షంగా మాటల్లో చెప్పాలని ప్రయత్నించాను. 2 రోజుల తర్వాత నాకు రిలీవర్ వచ్చారు. ఆయనకు ఛార్జీ అప్పచెప్పి ఆ రాత్రికే ప్రయాణం పెట్టుకున్నాను. పెట్టే బెడ్డింగు సర్దుకున్నాను. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి ముందు రిక్షా ఆగింది. అందులో నుంచి సూట్ కేసుతో లలిత దిగింది. నా సంతోషానికి అవధులు లేవు. అప్రయత్నంగా వీధి వరండాలోకి వచ్చాను. రిక్షా దిగి ఇంట్లోకి వస్తూ నా గది వంక చూసి ఆగిపోయింది. పెట్టే బెడ్డింగు కనపడినట్లున్నాయి. సామాన్లు సర్దారు, ఏదైనా క్యాంపుకి వెళ్తున్నారా అంది. లేదు, ఉద్యోగానికి రిజైన్ చేశాను, ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. లలిత నా మాటలు నమ్మలేనట్లు 2 క్షణాలు నా కళ్ళలోకి చూసింది. నిజంగా అంది. తర్వాత కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. నాకు అబద్ధాలు ఆడటం చేత కాదని మీరే చెప్పారుగా అన్నాను. లలిత గబగబా నవ్వేసింది. లలిత, నేను ఈ రాత్రి 9 గంటలకు వెళ్ళిపోతున్నాను. సాయంకాలం నీతో కొంచెం మాట్లాడాలి అన్నాను. అలాగే అంది కనురెప్పలు దించుకుంటూ. ఎక్కడ కలుద్దాం మెల్లిగా అడిగాను. ఈ మధ్య ఆదిశేషమ్మ దంపతులు పురాణానికి వెళ్ళటం లేదు. అందువల్ల ఇంటి దగ్గర ఎక్కువసేపు మాట్లాడుకోవటం కుదరదు. చెన్నకేశవ స్వామి ఆలయం ఉందిగా ఊరవతల, సాయంకాలం అక్కడికి వస్తాను అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. నేను గదిలోకి వచ్చి లలితతో మాట్లాడే విషయం గురించి పథకం వేసుకుంటూ ఉండిపోయాను. ఈ రాత్రి నేను విజయవాడ నుండి పాట్నాకు బయలుదేరాలి. పాట్నాలో నాకు తెలిసిన మిత్రుడు ఒకడున్నాడు. అతనికి నేను వస్తున్నట్లు అప్పుడే టెలిగ్రామ్ కూడా ఇచ్చాను. అతడు నన్ను రిసీవ్ చేసుకునేందుకు స్టేషన్కి వస్తాడు కాబట్టి ఈ రాత్రికి బయలుదేరక తప్పదు. నేను వెళ్లేలోగా లలితకు నేనంటే ఇష్టమో లేదో తేల్చుకుంటే తర్వాత మిగిలిన విషయాలు నిర్ణయించుకోవచ్చు. సాయంకాలం బాగా సన్నబడిపోయింది. చెన్నకేశవ స్వామి ఆలయ మంటపంలో కూర్చుని లలిత రాక కోసం ఎదురు చూస్తున్నాను. బాబు బొంగురు గొంతు విని తల వెనక్కు తిప్పి చూశాను. ఆలయ పూజారి బోసి నవ్వుతో నా వంక చూస్తున్నాడు. స్వామి దర్శనం చేసుకుంటావా అన్నాడు.
మాట్లాడకుండా లేచి పాదరక్షలు విడిచి లోనికి వెళ్ళాను. గర్భగుడిలో కాస్త చీకటిగా ఉన్న చెన్నకేశవుడు ముందున్న నూనె దీపం ఆ చీకటిని పారద్రోలే యత్నం చేస్తోంది. ముకుళిత హస్తుడినై స్వామి విగ్రహం ముందు శిరస్సు వాల్చి కళ్ళు మూసుకున్నాను. కళ్ళ ఎదుటి నుండి ఏవో వెలుగు రేఖలు తీగలుగా సాగి జారిపోతున్నట్లు అనిపించింది. మనసును పునీతం చేస్తున్నట్లు గుడిగంటలు మోగాయి. మెల్లగా కళ్ళు విప్పి చూశాను. నాకు కాస్త ఎడంగా గర్భగుడి గడపకు దగ్గరగా నిలబడి ఉంది లలిత. ఆమె చేతిలోని పూల సజ్జ కొబ్బరికాయ అందుకుంటున్నాడు పూజారి. నేను దైవ సాన్నిధ్యం అన్న సంగతే మరచి లలితను చూస్తూ ఉండిపోయాను. నమలి కంఠం రంగు పట్టుచీర నూనె దీపం కాంతిలో వింతగా మెరుస్తోంది. నుదుట నయా పైసా ఎంత కుంకుమ బొట్టు, కళ్లకు రాసుకున్న కాటుక చిన్నగా సాగి కొలకుల నుండి విల్లుల వంపులు తిరిగింది. పూజారి ప్రసాదాన్ని ఆమె చేతిలో ఉంచుతూ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ ఆశీర్వదించాడు. లలిత చిన్నగా నవ్వుకుంటూ కొబ్బరి చెక్కలోని నందివర్ధనాన్ని జడలో తురుముకుంది. ఇద్దరం మెల్లగా బయటకు వచ్చేశాం. పూజారి గుడి తలుపులు వేసి తాళాలు బిగించి వెళ్ళిపోయాడు. గుడి వెనక భాగంలో పెద్ద 100 వరహాల చెట్టు ఉంది. చెట్టు మొదట్లోని సిమెంటు చప్టా మీద కూలబడ్డాను. తీయని వాసనతో పూలన్నీ నేలరాలి ఉన్నాయి. నాకు కాస్త ఎడంగా లలిత కూర్చుంది. తలదించుకుని 100 వరహాల పువ్వుల రెక్కలు తుంచి వెనుక గొట్టానికి అమర్చి పువ్వును ముద్దుగా తయారు చేస్తుంది. లలిత అన్నాను. ఇలా ఏకాంత ప్రదేశంలో లలితతో మాట్లాడటం ఇదే ప్రథమం. నా గొంతు నాకే వింతగా ధ్వనించింది. నాకు రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఇంతకంటే మంచి ఉద్యోగం, జీతం ఎక్కువ. అందుకే ఇక్కడ మానేసి పాట్నా వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాను అన్నాను. లలిత ఏమీ మాట్లాడలేదు. మన పరిచయం కొద్ది నెలలే అయినా ఇద్దరం మానసికంగా బాగా దగ్గరయ్యాము అన్నాను. అవును అంది లలిత. నాకు ఏదో ఆవేశంగా చెప్పాలని ఉంది, కానీ మాట్లాడదామంటే భాష దొరకటం లేదు. భాషకు అందని భావాలు ఏవో గజిబిజిగా మెదడులో దొరుకుతున్నాయి. లలిత, నేను వెళ్ళిపోతున్నానంటే నీకు బాధగా లేదా? ఆ మాటలకు తలెత్తి చూసింది లలిత. అందమైన ఆమె కన్ను కొలకల్లో అస్పష్టంగా 2 కన్నీటి బిందువులు జీరాడుతున్నాయి. రుమాలతో కళ్ళొత్తుకుంది. వెంటనే చిన్నగా నవ్వేసింది. హోరున వర్షం కురిసి వెలిశాక ప్రకృతి మీద పరుచుకున్న నీరెండలాంటి నవ్వు. మీరు వెళ్ళిపోవటం నాకు చాలా బాధగా ఉంది. నేను వెళ్ళటం మానేమంటాను, మానేస్తారా? బొటన వేలు చుట్టూ చీర చెంగు మూడేసుకుంటూ అంది. ఓ, మానేస్తాను. భలేవారు మీరు. అంత మంచి ఉద్యోగం మానేసి ఇక్కడ ఉండిపోమంటే ఉండిపోతారా? ఊరికే సరదాగా అన్నాను. మీకు ఎంతో భవిష్యత్తు ఉంది, హాయిగా వెళ్ళి ఉద్యోగం చేసుకోండి. కొంతసేపు నిశ్శబ్దం మా మధ్య రాజ్యం వెళ్ళింది. మసక చీకట్లు ముసురుకుంటున్నాయి. 100 వరహాల పూలు అప్పుడప్పుడు రాలి మా చుట్టూ పడుతున్నాయి. లలిత, నేనంటే నీకు ఇష్టమేనా? లలిత సమాధానం చెప్పలేదు. ఏం లలిత, మాట్లాడవే? గోముగా అడిగాను. ఇష్టమే అంది మెల్లగా. అయితే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. లలిత కింది పెదాన్ని పై పంటితో నొక్కిపట్టి మెల్లగా తాలెత్తి నా వంక చూసింది. ఇష్టం వేరు, ప్రేమ వేరు అంది గట్టిగా ఊపిరి పీలుస్తూ. అర్థం కానట్లు ఆమె వంక చూశాను. ఆమె మౌనంగా ఉండిపోయింది. అయితే నీకు నా మీద ప్రేమ లేదా? ఈ ప్రశ్నకు కూడా లలిత సమాధానం చెప్పలేదు. ఆ వేళ నీ పెళ్లి చూపులు నాడు ప్రసాదరావుతో ఏమని చెప్పమన్నావో గుర్తుందా అన్నాను మళ్ళీ. గుర్తుంది. ఆ సంబంధాన్ని తప్పించుకునేందుకు అలా చెప్పమన్నాను. అయితే నువ్వు నన్ను ప్రేమించడం లేదా లలిత? నా గొంతు నాకు తెలియకుండానే బొంగురుపోయింది. వడలంతా ఏదో నీరసం ఆవహించినట్లయింది. క్షమించండి కృష్ణ, నాకు కొంత గడువిస్తే ఈ విషయం గురించి మీకు సమాధానం చెప్పగలను. కానీ మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు అంది. నాకు ఏం మాట్లాడాలో తోచలేదు. గుండెల్లో దిగులుగా ఉంది. లలిత ఊళ్ళో తలవాల్చి బావురుమని ఏడవాలనుంది. ఏదో బేలతనం నన్ను ఆక్రమించింది. నాకు తెలియకుండానే నేను లలితని ఎంతగా ప్రేమించానా అనిపించింది. లలిత కుడి చేతిని నా 2 చేతుల్లోకి తీసుకొని మృదువుగా నొక్కాను. ఆమె చేతి వేళ్లు నిప్పు కణికల్లా కాలిపోతున్నాయి. నా 2 చేతుల మధ్య ఏవో జీవరాశులు పాకుతున్నట్లు ఆమె చేతి నరాల్లోని రక్తం కదలిక స్పష్టంగా తెలుస్తుంది. పదండి ఇక వెళ్దాం అంటూ నా చేతుల మధ్య నుండి తన చేతిని సుతారంగా వదిలించుకుంటూ లేచి నిలబడింది. నేను లేచి నిలబడ్డాను.
నీ నిర్ణయాన్ని 15 రోజుల్లో నాకు రాస్తావుగా. ఇదిగో నా అడ్రస్. నేను నా మిత్రుడితో ఉంటాను. ఈ చిరునామాకు రాస్తే నాకు ఉత్తరం అందుతుంది అంటూ జేబులోని అడ్రస్ కాగితాన్ని ఆమెకు అందించాను. తప్పకుండా రాస్తాను అంటూ ఆమె ఆ కాగితాన్ని తీసుకుంది. నువ్వు వెళ్ళు లలిత, నేను కాసేపు ఆగి వస్తాను అన్నాను. నా సందేహాన్ని గమనించినట్లుంది. మరేం పర్వాలేదు, ఇద్దరం కలిసే వెళ్దాం అంది. ఇద్దరం మౌనంగా నడిచి ఇల్లు చేరుకున్నాము. వీధి వరండాలో ఆదిశేషమ్మ గారు, జానకిరామయ్య గారు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. గేటు చప్పుడు విని ఇంతవరకు ఉండిపోయారేమిటే అంటూ ఆదిశేషమ్మ గారు లేచి నిలబడ్డారు. కోవెల నుండి మెల్లగా నడిచి వచ్చాము, కృష్ణమూర్తి గారు తోడున్నారు కదా అంటూ లోనికి వెళ్ళిపోయింది. నేను రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే, ఈ పూటకి మా ఇంట్లోనే భోజనం చేయాలి అన్నారు ఆదిశేషమ్మ గారు. అబ్బే ఎందుకండి అంటూ తప్పించుకోబోయాను, కానీ ఆవిడ పట్టు వదలలేదు. ఆ రాత్రి వారింట్లోనే భోజనం చేశాను. లలితే స్వయంగా వడ్డించింది. బలవంతం చేసి రోజు కంటే ఎక్కువ తినిపించింది. 8:30 రిక్షాలో సామాను ఎక్కించి ఇంట్లో అందరి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాను. రిక్షా సందు మలుపు తిరిగి ట్రంక్ రోడ్ ఎక్కే వరకు గేటు దగ్గర లలిత నిలబడి చూస్తూనే ఉంది. నేను డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతూ ఉండగా కెమిస్ట్రీలో కెటలిస్టుని గురించి చదివిన జ్ఞాపకం నాకు ఇంకా బాగా ఉంది. 2 వేరువేరు రకాల మూల పదార్థాలు కలిసి కొన్ని అనుకూల పరిస్థితులలో రసాయనిక పరిణామం చెంది ఒక కొత్త మిశ్రమంగా మారతాయి. అయితే ఈ రకమైన మార్పుకి కొన్ని సమయాల్లో కెటలిస్ట్ అవసరమవుతుంది. కెటలిస్ట్ కేవలం తన ఉనికితో 2 మూలకాల రూపాలని మార్చి కొత్త మిశ్రమం తయారు కావడానికి ఉపకరిస్తుంది. కానీ తాను మాత్రం ఏ విధమైన శాశ్వతమైన మార్పును పొందకుండా తన రూపంలోనే మిగిలిపోతుంది. జీవితంలోని సంఘటనలు కొన్నింటిని ఈ రకమైన మార్పులకు అన్వయించుకోవచ్చునని లలిత నుండి నాకు ఉత్తరం వచ్చాక అర్థమైంది. స్త్రీ పురుషుడికి అర్పించడానికి దాచుకున్న ప్రేమ, పురుషుడు స్త్రీ పొందు కోసం పడే ఆరాటం, ఇవి 2 జీవన యాత్రలోని యవ్వన కాలంలో వివాహ వ్యవస్థగా రూపొందుతాయనుకుంటాను. లలిత చాలా తెలివైనది, అందులో సందేహం ఏమీ లేదు. తల్లి గొంతుకకు తండ్రి మంచితనానికి ఒదిగినట్లు కనిపించినా తన ఇష్టాయిష్టాలను మాత్రం చంపుకుని వ్యవహరించలేదు. అందుకే అందమైన లలిత ప్రేమ కథకు నేను కెటలిస్టుగా మాత్రమే మిగిలిపోయాననిపించింది. లలిత రాజమండ్రి నుండి రాసిన ఉత్తరం ఇది. కృష్ణ, పిచ్చి గీతంలా విడిపోయిన భావాలను పొదివి పట్టుకుని నన్ను క్షమించమని అర్థిస్తూ మీకు లేఖ ప్రారంభిస్తున్నాను. ఒక మంచి మనిషి జీవితంతో చెలగాటం ఆడానని, ఒక సున్నితమైన మనసును మభ్యపెట్టానని నాకు తెలుసు. అయినా ఏం చెయ్యను, నేను చాలా స్వార్థపరురాలిని. మీరు ఆ రాత్రి బయలుదేరి వెళ్ళిపోయారు కాదు. కొద్ది గంటల తర్వాత ఆ రాత్రే నేను ఇంట్లో నుంచి పారిపోయి రాజమండ్రి వచ్చేశాను. పారిపోయి కాదు, మీతో లేచిపోయి వచ్చేశాను. గాభరా పడకండి. మీతో లేచిపోతున్నట్లు కొంతకాలం వరకు నా కోసం వెతకవద్దని, మళ్ళీ నేనే వస్తానని ఇంటి దగ్గర ఒక ఉత్తరం రాసిపెట్టి ఇంట్లో నుంచి వచ్చేశాను. చూశారా నేనెంత స్వార్థపరురాలినో. మీరు వెళ్ళిపోయాక కూడా నా అవసరం కోసం మీ పేరు వాడుకున్నాను. అమ్మకు నాన్నగారికి మీ మీద కొంత గౌరవం ఉంది. మీతో వెళ్ళిపోయానంటే కొంతకాలం నన్ను వెతికే ప్రయత్నం చెయ్యరు. ఈ రహస్యాన్ని జాగ్రత్తగా వాళ్లే కాపాడుతారు. కాలం ఎంతటి గాయానైనా మాన్పుతుందని నమ్మకం ఉంది. నేను చేసిన పని కొంతకాలం పోయాక వెళ్ళి వాళ్లకు చెబితే నన్ను క్షమించగలరన్న నమ్మకం నాకుంది. ఇంతకు అసలు విషయం మీకు చెప్పలేదు కదూ. మీరు మా ఊరు రాకముందు మా ఇంట్లో మాధవరావు గారని ఒక సూపర్వైజర్ ఉండేవారు. నేను కాలేజీ నుండి సెలవులకని ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయనతో స్నేహం ఏర్పడింది. మా స్నేహం అచిరకాలంలోనే విడదీయలేని బంధంగా మారింది. నేను ఆయన్ని ప్రేమించాను. నా సర్వస్వాన్ని ఆయనకు అర్పించుకున్నాను. అయితే నాకు ఆయనకు మధ్య కుల వ్యవస్థ అడ్డుగోడగా నిలిచింది. మా ఇంట్లో ఈ వివాహానికి ఒప్పుకోరని నాకు తెలుసు. అయినా నా జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో నేను ఆత్మవంచనకు పాల్పడదలుచుకోలేదు. కృష్ణ, మాధవరావు గారికి అందమైన మనసుంది. నన్ను అమితంగా ప్రేమిస్తున్నారు. కులం ఏదైతేనేం గుణం ఉండాలి కానీ, మతం ఏదైతేనేం మనసు ఉండాలి కానీ. మేమిద్దరం రహస్యంగా వివాహం చేసుకుందామని ఒక నిశ్చయానికి వచ్చాము. ఆ సమయంలో మాధవరావు గారికి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయిపోయింది. చిన్నాన్నగారింటికి వెళ్లాలనే నెపంతోనూ కాలేజీ సర్టిఫికెట్లకని తరచూ రాజమండ్రి వచ్చి ఆయన్ని కలుసుకునేదాన్ని. ఈలోగా అమ్మ నా కోసం సంబంధాలు వెతకటం ప్రారంభించింది.
ఆ వచ్చిన సంబంధాన్ని తప్పించుకునేందుకు మిమ్మల్ని సాధనంగా వాడుకున్నాను. అందుకు మన్నించండి. మీరు కూడా ఆ ఊరు వదిలేస్తారని తెలియటంతో నాకున్న ధైర్యం కాస్త తగ్గిపోయింది. మీ సహాయంతో ఈ సమస్యను కొంతవరకు నెగ్గుకు రాగలను అనుకున్నాను. కానీ మీరు వెళ్ళిపోవటంతో ఆ ఆశ కూడా హరించుకుపోయింది. అందుకే మీరు వెళ్ళిన రాత్రే నేను రాజమండ్రి పారిపోయి వచ్చేశాను. ప్రస్తుతం వారితోనే ఉంటున్నాను. ఇంతకుముందే మా వివాహం గురించి రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయించాము. రేపే మా వివాహం. నేను చేసే పనికి మీ ఆశీస్సులు సర్వదా ఉంటాయని విశ్వసిస్తున్నాను. మీ సహాయానికి కృతజ్ఞురాలిని. క్షమించమని మరొక మారు అర్థిస్తూ స్నేహితురాలు లలిత. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.